ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా సిమ్టమ్స్ కాదు, రూట్ కాజ్ ని సరిచేయటం సెల్ హెల్త్ క్లినిక్ ప్రత్యేకత. ఇప్పుడు పీసీఓఎస్ అంటే చిన్న పిల్లలకి, అందులోనూ కూడా 12 ఇయర్స్ 13 ఇయర్స్ 14 ఇయర్స్ పిల్లలకు కూడా ఎందుకంతలా కనిపిస్తోంది? ఇది హార్మోన్స్, మెటబాలిజం, ఇన్సులిన్ ఫంక్షనింగ్, ఇన్ఫ్లమేషన్, రీప్రొడక్టివ్ హెల్త్, మెంటల్ వెల్బీయింగ్ అండ్ ఓవరాల్ సెల్యులర్ హెల్త్ తో సంబంధం ఉన్న ఒక కాంప్లెక్స్ కండిషన్. మరి అందుకే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, మనం ఎన్నాళ్ళు ఓవరీస్లో ఉన్న సిస్ట్లను చూసి అదే కల్ప్రిట్ అనుకున్నాం. సిస్ట్స్ ఆర్ ఓన్లీ ఐస్బర్గ్లో చిన్న భాగం మాత్రమే. రియల్ ప్రాబ్లం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనే కండిషన్ని ఇప్పుడు నుంచి పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ సిండ్రోమ్ అని పేరు మార్చారు. సో మెటబాలిజం మీద ఫోకస్ పెట్టాలి అంటే ఇప్పుడు సెల్ హెల్త్ క్లినిక్ దేని మీద ఫోకస్ చేస్తుంది, ఎలా అడ్రస్ చేస్తుంది ఈ ఇష్యూని? మెటబాలిజం హెల్దీగా ఉండాలంటే దానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య కాలంలో తరచుగా మనం హార్మోనల్ చేంజెస్ గురించి, ఇంబ్యాలెన్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాము. అందులో ప్రధానంగా వినిపిస్తోంది పీసీఓఎస్ అనేది. చిన్న పిల్లల్లో కూడా ఇది ఎందుకు వస్తుంది, దీనికి ఉన్నటువంటి కారణాలు ఏంటి, వాటిని ఎలా అధిగమించవచ్చు, సమస్యలు రాకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు, బోల్డని విషయాలు ఉన్నాయి. మనతో పాటుగా ఉన్నారు సెల్ హెల్త్ క్లినిక్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ డాక్టర్ రవికుమార్ చింతా గారు. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రస్తుతం షుగర్ బీపీ ఏం రాలేదు. రాకుండా చూసుకుంటున్నారు. దరిదాపుల్లో కూడా రాకుండా అడ్డుకట్టలు వేసేసారు మీరు. ఇప్పుడు పీసీఓఎస్ అంటే చిన్న పిల్లలకి, అందులోనూ కూడా 12 ఇయర్స్ 13 ఇయర్స్ 14 ఇయర్స్ పిల్లలకు కూడా ఎందుకంతలా కనిపిస్తోంది? దిస్ మే బి ఎ లిటిల్ బోల్డ్ బట్ ఇంట్రెస్టింగ్ విధానం నేను చెప్పబోయేది. అంటే పీసీఓఎస్ గురించి చాలా అందరికీ, ఆల్మోస్ట్ అందరూ వినే ఉంటారు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. కొంతమందికి పీరియడ్స్ టైంకి రాకపోవటం, లేదా కొంతమందికి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ గెయిన్ రావటం, యాక్నే రావటం, హెయిర్ గ్రోత్, ఫేస్లో అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ రావటం, ఇవన్నీ పీసీఓఎస్కి సిమ్టమ్స్ అని అందరికీ తెలుసు. బట్ రీసెంట్గా టోటల్ గ్లోబల్ మెడికల్ ఫ్రెటర్నిటీలు ఒక రెవల్యూషనరీ చేంజ్ వచ్చింది. అల్లోపతి గ్లోబల్గా ఒక సుప్రీం అథారిటీగా భావించే ఆ ల్యాన్సెట్ అనే పత్రికలో పబ్లిష్ అయింది ఈ సంవత్సరం 2026లో. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనే కండిషన్ని ఇప్పుడు నుంచి పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ సిండ్రోమ్ అని పేరు మార్చారు. ఎండోక్రైన్స్ కూడా యాడ్ చేశారు. అంటే పీసీఓఎస్ ఈజ్ డెడ్, మీట్ పిఎంఓఎస్ ద రియల్ ఎనిమీ ఇన్సైడ్ యువర్ బాడీ అన్నట్టుగా చెప్పారు. ఇంకా సుపీరియర్ తయారైంది. అది సుపీరియర్ కాదు అసలు. వాళ్ళు పేరు మార్చడం అంటే ఏం మారినట్టు? యాక్చువల్గా చూస్తే ఇది జస్ట్ నేమ్ చేంజ్ కాదు, గ్లోబల్ అల్లోపతి ఆలోచన విధానంలో ఒక మేజర్ షిఫ్ట్. ఎందుకంటే పీసీఓఎస్ అనే పేరు కండిషన్ చాలా సింప్లిఫై చేసి ప్రాబ్లం మొత్తం ఓవరీస్లోనే ఉంటుంది అనే ఇంప్రెషన్ క్రియేట్ చేసింది ఇన్నాళ్ళు. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనగానే వీళ్ళ ఫోకస్ అంతా ఓవరీస్ మీదకి వెళ్ళేది. కానీ వాస్తవానికి ఇది ఓవరీస్ ప్రాబ్లం మాత్రమే కాదు. ఇది హార్మోన్స్, మెటబాలిజం, ఇన్సులిన్ ఫంక్షనింగ్, ఇన్ఫ్లమేషన్, రీప్రొడక్టివ్ హెల్త్, మెంటల్ వెల్బీయింగ్ అండ్ ఓవరాల్ సెల్యులర్ హెల్త్తో సంబంధం ఉన్న ఒక కాంప్లెక్స్ కండిషన్. ఇది నేను చెప్పింది కదా, ల్యాన్సెట్ వాళ్ళు పబ్లిష్ చేసింది. మరి అందుకే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, మనం ఎన్నాళ్ళు ఓవరీస్లో ఉన్న సిస్ట్లను చూసి అదే కల్ప్రిట్ అనుకున్నాం. సిస్ట్స్ ఆర్ ఓన్లీ ఐస్బర్గ్లో చిన్న భాగం మాత్రమే. రియల్ ప్రాబ్లం డీపర్ మెటబాలిక్ అండ్ ఎండోక్రైన్ సిస్టంలో ఉంటుంది అని చెప్పారు. ఇంటర్నేషనల్ కన్సెన్సస్ డిస్కషన్లో ఒక మేజర్ పాయింట్ హైలైట్ చేశారు. ఆడవాళ్ళలో కొంతమందికి అల్ట్రాసౌండ్లో ఈ క్లాసికల్ సిస్ట్స్ కనిపించకపోయినా పీసీఓఎస్ సిమ్టమ్స్ ఉంటాయి. లేదు ఇంకొంతమందికి అల్ట్రాసౌండ్లో పాలిసిస్టిక్ ఓవేరీస్ కనిపించినా కూడా సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. అంటే సిస్ట్ అనే పదం అక్కడ కండిషన్ని సరిగ్గా రిప్రజెంట్ చేయట్లేదు అని అర్థం. అందుకని ఇప్పుడు పేరు మార్చి పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్
ఓవేరియన్ సిండ్రోమ్, ఎక్కడ సిస్ట్ అనే పేరు లేదు. కానీ ఇక్కడ ప్రతి పదానికి అర్థం ఉంది. పాలీ ఎండోక్రైన్ అంటే మల్టిపుల్ హార్మోన్స్ ఉంటాయి. సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అని అర్థం. మెటబాలిక్ అంటే మెటబాలిజం, ఇన్సులిన్ ఫంక్షనింగ్ అండ్ ఆల్సో ఫ్యాట్ మెటబాలిజం యొక్క లాంటి సిమ్టమ్స్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తాయి అని అర్థం. ఇప్పుడు ఓవరియన్ అంటే ఓవరీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి, కానీ అది స్టోరీలో ఒక పార్ట్ మాత్రమే. ఇప్పుడు చెప్పండి, మరి ఇన్నాళ్ళు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తే కాంట్రసెప్టివ్ పిల్స్ ఎందుకు ఇచ్చారు? మరి ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు చేస్తున్న వైద్య విధానం వాళ్ళే ఇప్పుడు ఒప్పుకున్నారు. ఎస్, ఎండోక్రైనాలజిస్టులు అందరూ సంఘీభావం ప్రకటించారు. అండ్ ల్యాన్సెట్కి ఎస్, వాట్ దే సెడ్ ఈస్ కరెక్ట్, PCOS అనేది కరెక్ట్ కాదు. బట్ డయాగ్నోస్లో మార్పు ఏం లేదు. మాకు హెల్త్ PMOS మార్చక ముందు నుంచే మేము దాన్ని ఎప్పుడు ఓరియన్ సిస్ట్ సంబంధించింది అని ఇప్పుడు అనుకోలే. 6 సంవత్సరాల నుంచి మేము మెటబాలిక్ డిస్ఫంక్షన్ సంబంధించిందనే మేము మా విధానం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు టుడే సెల్ హెల్త్ ప్రోటోకాల్ని ల్యాన్సెట్ వాళ్ళు అప్రూవ్ చేసినట్టు అయింది కదా, ఎంటైర్ అల్లోపతి అప్రూవ్ చేసినట్టు అయింది కదా. మెటబాలిక్ డిస్ఫంక్షన్ ఈజ్ ది మేజర్ రూట్ కాజ్ అని చెప్పి, యాజ్ లాంగ్ ఎస్ మెటబాలిజం ఇస్ హెల్దీ, హార్మోన్స్ హెల్దీగా ఉండాలంటే సెల్స్ హెల్దీగా ఉండాలి, సెల్స్ హెల్దీగా ఉండాలంటే మెటబాలిజం హెల్దీగా ఉండాలి, మెటబాలిజం హెల్దీగా ఉండాలంటే మళ్ళీ మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్, న్యూట్రిషన్ సరిగా అందాలి, మైటోకాండ్రియా ఫంక్షనింగ్ సరిగా ఉండాలి, ఇన్ఫ్లమేషన్ కంట్రోల్లో ఉండాలి. నేను చెప్పింది కాదు, ఇదంతా ల్యాన్సెట్ వాళ్ళు చెప్పింది. ఈ విధానం మనం ఇప్పటి నుంచో పాటిస్తున్నాం. సో PCOS అయినా PCOD అయినా నేను 2025 డిసెంబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా చేసిన విధానం ఇప్పుడు వీళ్ళు నూతనంగా రూట్ కాజ్లోకి వెళ్ళి, రూట్ కాజ్ ఇస్ ఎండోక్రైన్లో ఉంది, సిస్ట్లో లేదు, సిస్ట్ ఈజ్ ఓన్లీ ఎ స్మాల్ పార్ట్ అని చెప్పి ఓవరీస్, ఇప్పుడు దాకా ఓవరీస్ సిస్ట్లు కల్ప్రిట్స్ అని చెప్పారు, ఇప్పుడు అవి విక్టిమ్స్ అంటున్నారు. సో ఇది ఎంత షిఫ్ట్ అయ్యింది ఫోకస్. డిసీజ్ మారలేదు, వాళ్ళ పర్స్పెక్టివ్, వాళ్ళు చూసే పర్స్పెక్టివ్ మారింది. సో PCOD హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వలన వచ్చే ఈ సమస్యలు, ఏదైనా ఇన్ఫర్టిలిటీ అయినా, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరిగినా, అండ్ వెయిట్ గెయిన్ అయినా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఓవులేషన్ సరిగ్గా జరగకపోయినా, వీటన్నిటిని మేము అడ్రస్ చేసే విధానం రూట్ కాజ్కి వెళ్ళి అడ్రస్ చేస్తున్నాం. వెరీ హ్యాపీ టు నో దట్ ఎంటైర్ గ్లోబల్లీ అల్లోపతి ఆల్సో యాక్సెప్టెడ్ దిస్ మెకానిజం అండ్ దే ఆర్ ఆల్సో ఫాలోయింగ్ ఇట్. మాకున్న రీచ్ కంటే వాళ్ళ రీచ్ చాలా ఎక్కువ కాబట్టి గ్లోబల్లీ ఫ్రమ్ టుడే ఆల్ ఉమెన్ ఆర్ వెరీ అదృష్టవంతులు. ఇక్కడి నుంచి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయటం, అందరూ మేము ఏ విధానం పాటిస్తాం, అందరూ అదే విధానం పాటిస్తాం మొదలుపెట్టారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మీరు అడిగింది ఎందుకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అంటానికి ఆల్మోస్ట్ దానికి సమాధానం చెప్పాను. బట్ ఈ రెవల్యూషనరీ చేంజ్ ల్యాండ్సెట్లో పబ్లిష్ అయిన తర్వాత టోటల్ ఎండోక్రైనాలజిస్ట్ అందరూ సంఘీభావం ప్రకటించారు. ఇప్పుడు ప్రాపర్ గా దేని మీద అడ్రస్ చేయాలి, ఫోకస్ ఎక్కడ పెట్టాలి అనేది. ఎస్, సో దిస్ ఈస్ సంథింగ్ ఎ వెరీ న్యూ డెవలప్మెంట్ అండ్ వెరీ హ్యాపీ డెవలప్మెంట్ to know, and I'm very happy that and today this hormonal imbalance అనే ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేసే మార్గాలు అందరూ పాటిస్తారు. That is something which is another revolution happened in the allopathy fraternity-లో. ఇప్పుడు వాళ్ళని తప్పు పట్టట్లేదు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా అట్లాగే చూశారు వాళ్ళు. ఒక డాక్టర్ కాదు కదా, గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని ఓవరీ చుట్టూ ఉన్న సిస్ట్లే కారణం అని అందరూ నమ్మారు కదా. ఆ నమ్మిన దాన్నే వాళ్ళు ఫాలో అయ్యారు. ఇప్పుడు లక్కీగా వాళ్ళ అండర్స్టాండింగ్లో మార్పు వచ్చింది, అండ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ పర్స్పెక్టివ్, వాళ్ళు చూసే పర్స్పెక్టివ్లో మార్పు వచ్చింది. దే అండర్స్టూడ్ ద రూట్ కాజ్ ఈజ్ నాట్ దిస్, ద రూట్ కాజ్ ఈజ్ ఇన్ మెటబాలిజం అండ్ ఎండోక్రైన్ సిస్టమ్. సో అక్కడికి వెళ్ళి అడ్రస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సొల్యూషన్ వస్తుంది. సో దిస్ ఈస్ ద రైట్ డెవలప్మెంట్ అండ్ వెరీ గుడ్ డెవలప్మెంట్. ఐఎమ్ హ్యాపీ. బట్ కొద్దిగా ప్రౌడ్గా కూడా ఉంటుంది కదా, మాది 6 సంవత్సరాల నుంచి మేము చేస్తుంది అదే కదా, సెల్ హెల్త్ మా విధానం అదే కదా అనేటప్పుడు కొద్దిగా సంతోషం, కొద్దిగా గర్వం కూడా ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు బీ డౌన్ టు ఎర్త్. మా రీసెర్చ్ ఇంకా జరుగుతూనే ఉండాలి, ఇంకా అద్భుతాలు చేస్తూనే ఉండాలి. ఐఎమ్ హ్యాపీ బేసిక్లీ ఫర్ దట్. సో మెటబాలిజం మీద ఫోకస్ పెట్టాలి అంటే ఇప్పుడు సెల్ హెల్త్ క్లినిక్ దేని మీద ఫోకస్ చేస్తుంది, ఎలా అడ్రస్ చేస్తుంది ఈ ఇష్యూని? మెటబాలిజం హెల్దీగా ఉండాలి అంటే ఫస్ట్ సెల్స్ హెల్దీగా ఉండాలంటే మైటోకాండ్రియా హెల్దీగా ఉండాలి.
సెల్స్ హెల్దీగా ఉండాలంటే మెటబాలిజం హెల్దీగా ఉండాలి. మెటబాలిజం హెల్దీగా ఉండాలంటే దానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్, మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ అందించాలి. అందించి మైటోకాండ్రియా ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే మైటోకాండ్రియా ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అవుతుందో ఇన్ఫ్లమేషన్ కంట్రోల్లోకి వస్తుంది. ఇన్ఫ్లమేషన్ కంట్రోల్లోకి వచ్చిందంటే సెల్స్ ఆర్ హెల్దీ. ఎప్పుడు సెల్స్ హెల్దీగా ఉంటే ఇంకా శరీరం అంతా హెల్దీగా ఉన్నట్టే కదా. 90 రోజుల నుంచి 100 రోజులే కదా 90% సెల్స్ బ్రతికేది. 1 నిమిషం నుంచి 100 రోజులు. సెల్ డివిజన్ అనేది నిరంతర ప్రక్రియ. ఈ 100 100 days వీఆర్ 90% న్యూ వర్షన్. So what we are trying to do in cell health is every 100 days let us try to become 90% new healthy version. దానికి ఏం చేయాలి అనేది మన సెల్ హెల్త్ విధానం టోటల్గా. మీరు ఏది చెప్పినా కానీ మళ్ళీ సెల్ దగ్గరికి వెళ్తారు ఏంటండి అంటే ఏదైనా మరి సెల్ తప్పితే స్టార్ట్ అవుతుంది జర్నీ స్టార్ట్స్ దేర్. అందుకే నేను హాయిగా నా క్లినిక్ పేరే సెల్ హెల్త్ క్లినిక్స్ అని పెట్టుకున్నాం. సో సెల్యులార్ లెవెల్ అడ్రస్ చేయటం అనేది బేసిక్ ప్రిన్సిపల్. ఎవ్రీబడి స్టార్ట్స్ డూయింగ్ డయాగ్నోసింగ్ అట్ దట్ లెవెల్ అని నేను ఆశిస్తున్నాను. Yes, అండి. Thank you so much. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.